సరిపోయే సఖి ప్రియా నువ్వేనంటున్నా నిన్ను ఏ తల్లి కన్నాదో పిల్ల పిల్ల పిచ్చుగా పందెంట్లో పెళ్ళాడి చేసుకుంటా మంచిగా Super energetic song. Well done, Super. Master ji, choreographer. నీ కొరియోగ్రఫీ నీ ఫార్మేషన్ అంతా చాలా బాగా చేసాం. ఎప్పుడో అయిపోయింది శివ, అక్కడ దాటేసి మనం వచ్చేసాం. చాలా రోజులు అయిపోయింది ఇలాంటి స్టైల్ ఇదంతా చేసి బాగాలేదంట్లా. వాస్తవం చెప్పాలంటే ఇదే కొరియోగ్రఫీ నువ్వు సినిమాలో ప్రాపర్ గా హెడ్ టు బ్లాక్స్ పెట్టుకొని చేసుకొని కానీ సేమ్ గాని తీస్తే సమ్ మిలియన్స్ వస్తాయి నీ కొరియోగ్రఫీకి. సో మూవీ కొరియోగ్రఫీ అంటే ఇదంతా సినిమాలో బాగుంటాయి. ఎందుకు సినిమాలో బాగుంటాయి అంటున్నానంటే 1 2 3 4 అనేది మనం ఇలానే చూడాలి. అంటే లెన్స్ ఇలానే చూస్తే ప్రాపర్ గా బాగుంటాయి. ఇంత పెద్ద స్టేజ్ లో జడ్జిలకి దూరంగా ఉన్నారు. దాంట్లో ఏంటంటే మీరు ఎంత చేసినా కూడా చిన్న అనిపిస్తాయి. సౌండింగ్ ఏమో బాగా అని ఫుల్ ఉంది. సో దాని వల్ల కనబడవు. స్టేజ్ కొరియోగ్రఫీ వేరే, మూవీ కొరియోగ్రఫీ వేరే. నేను మీకు సజెషన్ ఇచ్చేదంటే స్టేజ్ కొరియోగ్రాఫ్ చేయండి. సో మూవీ కొరియోగ్రాఫర్ అనేది మూవీకే బాగుంటాయి. ఓవరాల్ గా బాగుంది. నెక్స్ట్ టైం చిన్న కాకుండా స్టేజ్ కి సరిపోయేలాగా అందరికి కనబడేలాగా మీరు ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. బాగా చేయండి. థ్యాంక్ యూ మాస్టర్. ప్రియమణి గారు. శివ కొరియోగ్రఫీ నాకు చాలా నచ్చింది. ఫార్మేషన్స్ అదిరింది. దిలీప్ అండ్ అదితి as usual you guys did a good job, no doubt about it. One place లో అదితి a jump miss అయింది when you were supposed to land on there, but now since we are inching towards the quarterfinals ఇలాంటి చిన్న చిన్న expressions కూడా మేము నోట్ చేస్తాం. So just take care of that, but otherwise as such it was a nice neat choreography. థ్యాంక్ యూ మ్యామ్. నంత గారు. దిలీప్ అండ్ అదితి వస్తే ఇలాంటి ఒక పర్ఫార్మెన్స్ ఉంటదని ఒక ఐడియా మైండ్ లో ఆల్రెడీ ఉంది, బట్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ సమ్ వావ్ పర్ఫార్మెన్స్. సో నెక్స్ట్ టైం అది చూసుకోండి. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ జడ్జెస్. థ్యాంక్ యూ గైస్. గుడ్ లక్. సంక్రాంతికి పందెం కోళ్ల పోటీ ఎంత గట్టిగా ఉంటుందో అంతకంటే పెద్ద పోటీ ఇవ్వడానికి మా కంటెస్టెంట్లు సిద్ధంగా ఉన్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మై లవ్లీ జడ్జెస్. మారో మారో గోలీ మారో యారో యారో సనియారో లెట్స్ డు ఇట్. చీ అవతలబో అని మనం ఎన్ని సందర్భాల్లో అంటాం. మీరు అంతగా ఆలోచించకండి, ఒకే ఒక సందర్భంలో అంటాం. అదే మా టీం లీడర్లు వచ్చే సందర్భం. Join your hands and welcome my lovely team leaders. ఏంటి మీరిద్దరు కలిసి వచ్చారు? మేము ప్రేమ పక్షులం. నువ్వు ప్రేమ పక్షి ఏమో కానీ వీడు హక్కు పక్షి కదా. సరే గాని మన కన్నడలో ఒక లవ్ లెటర్ ఇచ్చాను కదా, అది ఎలా అనిపించింది? ఎలా అనిపించింది ఏముంది అందులో? నక్లిస్ బేకు, చైన్ బేకు, బ్రాస్లెట్ బేకు, రింగ్ బేకు, అన్ని బేకు బేకు బేకు. మాకేంటి గోలా? అమ్మాయి మేగ్గాడికి అన్ని బేకులు ఎందుకు రాసావమ్మా? సరే మనందరికంటే పెద్ద ఒక అతను ఉన్నాడు. ఆయన వచ్చారా? పెద్ద కొండ వస్తాం చూడు. ఏంటి రవి, ఎందుకు ఇంత డల్ గా ఉన్నా? ఏం చెప్పమంటావు నవ్య, ఈ మధ్య నేను అప్పుల పాలు అయిపోయాను. నువ్వు అప్పుల పాలే అయ్యావు. ఈయన ఉప్పల పాలు అయ్యాడు. నువ్వు
అప్పుల పాలే అయ్యావు, ఈయనేదో ఉప్పల పాలు కూడా అయ్యాడు. ఇది క్వార్టర్ పాప అగ్గిపెట్టి మచ్చే చెప్పాలి మాకు. ఎన్ని ఓకే గానీ నాకు డౌట్ నవ్య, నువ్వు ఎంత క్యూట్ గా ఉంటావు కదా, పోయిపోయి ఆయన పడ్డావేంటి? ఎంత క్యూట్ గా ఉన్నా ఎంత అందంగా ఉన్నా ఒక బొకడాగాడికి పడాల్సిందే కదా. అయితే ఆడికే పడు.